సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ప్రశ్న మీది, సమాధానం నాది కార్యక్రమంలో మనం వివిధ వాట్సాప్ల ద్వారా అయితేనేమి, మెయిల్స్ ద్వారా కానీ మన ప్రేక్షకుల నుంచి వస్తున్న విభిన్న అంశాలకు విభిన్న పరిష్కార మార్గాల్ని తెలుపుతూ వస్తున్నాం. ఇది అందరికీ ఎంతో కొంత ఆసక్తిని, తర్వాత విషయ పరిజ్ఞానాన్ని కూడా అందిస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక ఈరోజు మరి ఈ కార్యక్రమంలో మన దృష్టికి ఎటువంటి సమస్య వచ్చింది, ఎవరు సంధించారు, దాని గురించి తెలుసుకుందాం. నిజామాబాద్ నుంచి ఈ ప్రశ్న మీ ముందు ఉంచుతున్నాను. నా పేరు కిషోర్ చంద్ర. నా వివాహమయ్యి 1.5 కాలం అవుతుంది. మీరు ఈ కార్యక్రమం ద్వారా వాస్తవ పరిస్థితులతో పాటు జ్యోతిష్య పరిజ్ఞానాన్ని కూడా, జ్యోతిష్య శాస్త్రాన్ని కూడా మిళితం చేసి సహేతుకంగా చెబుతున్న విధానం నన్ను ఆనందింపజేసింది. అందుకే నిజానికి ఇది కొద్దిగా సున్నితమైన సమస్య అయినప్పటికీ కూడా నేను కొంత తెగువ చేసి ఈ ప్రశ్నని మీ ముందు ఉంచుతున్నాను. ఇప్పుడు నేను చెప్పడం వల్ల ఇదే రకంగా కొంతమంది రహస్యంగా వెలిబుచ్చలేని వారికి కూడా ఇది ఎంతో కొంత మరి మేలు చేస్తుంది అనే ఉద్దేశంతో అడుగుతున్నాను. దయచేసి నాకు ఏదైనా సరే దీని మీద అవగాహన కల్పించగలరు. నా సమస్య ఏంటి అంటే కనుక, మరి మీకు మొదట్లోనే చెప్పాను, నా పెళ్ళి కొద్ది కాలం అంటే 1.5 క్రితమే అయింది. కానీ మేము ఇద్దరం కూడా, భార్యాభర్తలం ఇద్దరం కూడా ఈ యొక్క శృంగార కార్యక్రమాల్లో పూర్తిగా తృప్తి చెందలేకపోతున్నాం. దానికి కారణం నాకున్న సమస్య అంగం స్తంభించకపోవటము, శీఘ్రస్ఖలనము. ఇది అసలు ఎందుకుని తటస్థిస్తుంది? దీనికి ఏదైనా మన ఋషులు పరిష్కార మార్గాన్ని సూచించారా అని. ఇది నిజానికి చాలా, ఆయన చెప్పినట్టు చాలా సున్నితమైన అంశం. నిజానికి మనకి ఏదైనప్పటికీ కూడా జాతకంలో అంటే జ్యోతిష్యం శాస్త్రం ద్వారా తెలుసుకోలేని ఏవి కూడా ఉండవు. ప్రతిదీ కూడా అంటే ఈ జ్యోతిష్యాన్ని ఎవరైతే నమ్ముతారో అవన్నీ కూడా, మరి ఏ సమస్య అయినా కూడా అవన్నీ కూడా గ్రహాల ప్రభావంగానే చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఉన్న వాస్తవిక పరిస్థితుల్లోకి వచ్చేప్పటికి యువతి యువకుల మధ్య ఏదైనా సరే ఇప్పుడు అధిక ఒత్తిడికి లోనవుతూ ఉండటం, తర్వాత ఏదైనా సరే ఈ ముఖ్యంగా ఈ శృంగారంలో పాల్గొనే వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఏదైనా సరే ఒక పోటీతత్వం అనుకోండి, లేదా అమితోత్సాహం అనుకోండి. సో ఇలా రకరకాల కారణాల వల్ల కూడా వీరు ఒక్కోసారి అనుకున్న తృప్తిని పొందలేకపోవటం అనేది కూడా ఉండొచ్చు. తర్వాత ఏదైనా సరే ఒక అమిత ఆలోచనలు ఎక్కువై కూడా కొంతవరకు ఆ ఆలోచనల ప్రభావం వల్ల కూడా అవసరానికి మనకి తగినంత బలం లేకపోవటం కూడా కారణం కావచ్చు. అయితే ఇక్కడ సైన్స్ చెప్పే కారణాలు సైన్స్కి ఉంటాయి, వైద్యం చెప్పే కారణాలు వైద్యానికి ఉంటాయి. కానీ మరి వేటి స్పెషలిస్టులు వాళ్ళకి ఖచ్చితంగా ఉంటారు. అయితే ఇక్కడ మన వరకు మనల్ని అడిగినది దీనికి అసలు ఏదైనా సరే శాస్త్రం చెప్పి ఉందా, నాకు అవగాహన కల్పించడం కోసమని అడిగాడు ఆయన. అంటే మనం చెప్పాక అది ఆయన
మరి అనుసరిస్తాడా అనుసరించడా అనేది మనకి చెప్పలేదు, కానీ ఖచ్చితంగా ఒక అవగాహన కోసం అడుగుతున్నాను అన్నట్టుగా ఆయన చెప్పడం అనేది జరిగింది. అయితే నిజానికి నేను చెప్పాను, ఇది ఏదైనా సరే గ్రహాలు, ముఖ్యంగా ఏదైనా సరే ఈ శుక్ర కుజుల కాలిక వల్లే మనం ఎక్కువ కూడా ఈ కామసుఖాలని జాతకాల్లో పొందటం అనేది ఉంటుంది. ఈ శుక్ర కుజులు గనక సరైన స్థితిలో గనక లేకపోతే ఒక ఇబ్బంది, బాగా అతి శక్తిగా ఉంటే ఒక ఇబ్బంది. అంటే ఈ శుక్ర కుజుల కలయిక కనుక ఒకవేళ మరీ విపరీతమైన రాత్రుల్లో పడినప్పుడు ఒక్కోసారి అది మరింత ఎక్కువ మందితో శృంగారం చేయాలని ఆశ జనించటం కనుక, అంటే శృంగారం యొక్క నియంత్రణ, పటుత్వం ఇలాంటివన్నీ కూడా ముఖ్యంగా ఈ శుక్ర కుజుల కలయికతోనే మనకి ముడిపడి ఉంటుంది. ఎప్పుడైతే ఈ శుక్రుడు రవితో కానీ, అంటే అగ్నిగ్రహాలతో, రవి అనేవాడు అగ్నిగ్రహం, తర్వాత రాహువు దాన్ని తక్కువ బలం చేసేవాడు. అందుకని శుక్రుడు లేదా కుజుడు రాహుగ్రస్తులైన లేదా రాహు నక్షత్రాల్లో కానీ మరి రవి నక్షత్రాల్లో కానీ శుక్ర కుజులు పడినప్పుడు, తర్వాత మళ్ళీ నపుంసక గ్రహంగా శని బుధులను కూడా చెప్పడం అనేది ఉంటుంది. కనుక ఇక్కడ ఏదైనప్పటికీ కూడా శని బుధుడు రవి రాహు వీటి బట్టి కూడా కొంతవరకు మనకి ఈ శృంగారపరమైన సమస్యలు ఉత్పన్నమవటానికి జ్యోతిష శాస్త్రం చెప్తోంది. ఇదే మరి శుక్రుడు రాహు సప్తమ కలిస్తే అక్రమ సంబంధాలు ఉంటాయి, కానీ వారి సంబంధాలు దీర్ఘకాలం కొనసాగకపోవచ్చు. కనుక ఏదైనప్పటికీ కూడా ఇలా శుక్ర రాహులు, శుక్ర శనులు, మరి కుజ రాహువులు, ఈ కొన్ని కాంబినేషన్స్ అనేవి మనకి ఈ శృంగారంలో అతివృష్టి లేదా అనావృష్టి, ఇలా ఈ రెండిటికి కూడా వీళ్ళిద్దరు మనకి ముఖ్యంగా కుజ శుక్రులు బట్టే ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత ప్రధాన గ్రహాలు వీళ్ళిద్దరు, అక్కడ బలం వాటిని చెరిపే వాళ్ళు తర్వాత అవి. సో ప్రాథమికంగా అయితే కనుక కుజ శుక్రుల గురించి మనం ఎక్కువగా విచారించవలసి ఉంటుంది జ్యోతిష శాస్త్ర ప్రకారం. అయితే ఇప్పుడు మరి నేను చెప్పేది ఏదైనా సరే ఆయన ఆచరిస్తారు, లేదు ఇదే రకమైన సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారికి ఇది ఒక ఉపశమనాన్ని కలిగిస్తుందని చెప్పడం కోసమే చెప్పడం అనేది కూడా జరిగింది. ఇక్కడ మనం ఖచ్చితంగా ఇంట్లో ఏదైనా సరే లలితాదేవి ఫోటో అనేది పెట్టుకోవాలి. ఈ లలితాదేవి ఫోటో దగ్గర మనము కూర్చుని ప్రతిరోజు కూడా ఏవైనా సరే తెల్లటి తెలుపు రంగు బట్టలు ధరించి, లేదా పర్పుల్ అంటే వంకాయ రంగు అంటాం మనం, ఆ రంగు దుస్తులు కానీ ధరించి ఓం క్లీం నమః పుష్పధన్వాయ యవ్వనం దేహి క్లీం ఓం, ఓం క్లీం నమః పుష్పధన్వాయ యవ్వనం దేహి క్లీం ఓం, ఈ రకంగా మరి ప్రతిరోజు కూడా 108 సార్లు చొప్పున 60 నుంచి 90 రోజులు చేయవలసి ఉంటుంది. ఈ 90 రోజుల్లో లేదా 60 రోజుల్లో వచ్చే సోమవారాలు అప్పుడప్పుడు లలితాదేవికి చెరుకు రసం నివేదన చేయటం అనేది అవశ్యం. కనుక మనలో ఉండే ఇటువంటి ఏ రకమైన ఉన్మాదం ఉన్నా కూడా, ప్రకోపం ఉన్నా కూడా, బలహీనత ఉన్నా కూడా, అంటే శృంగారపరమైన బలహీనతలు కానీ, మరి అమితంగా మనని నాశనం చేసే వ్యసనాలు కానీ ఏవైతే ఉంటాయో శృంగారపరంగా, అంటే ఈ శృంగార రుగ్మతలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా ఇది ఒక దివ్యమైన పరిష్కారమే ఇప్పుడు నేను చెప్పిన మంత్రం. ఈ లలితాదేవి గనక ఆశ్రయించినట్టయితే కనుక తప్పకుండా ఆవిడే మనకి అన్ని రకాల సుఖాలు కూడా ఇవ్వటం అనేది అయితే ఉంటుంది. రతిప్రియ రతి రూప అని చెప్పి, మరి క్లీంకారి కామరూప, ఇలా ఎన్నో ఆవిడ దాంట్లో మనకి అర్థాలు గోచరిస్తాయి లలితా సహస్రనామాల్లో. కనుక అంతేకాకుండా ఆవిడ ధరించే ఆయుధమే చెరుకు. ఈ చెరుకు అనేది మన్మధుడికి ఆయుధం అనేది కూడా మనందరికీ కూడా తెలుసు.
కనుక ఏదైనా సరే మనిషి యొక్క అన్ని రకాల సుఖాలు కూడా పరిపూర్ణంగా అనుభవించడం, అది కామసుఖం అనవచ్చు, ఇంటి సుఖం అనొచ్చు, దేహ సుఖం అనొచ్చు, దేహంలో కాంతి అనొచ్చు, ఏవైనప్పటికీ కూడా అవన్నీ కూడా లలితాదేవి వల్లే మనకి సంప్రాప్తించడం అనేది ఉంటుంది. కనుక మనకి ఈ రకంగా లలితాదేవికి మీరు మధ్య మధ్యలో చెరుకు రసం మనకి దొరకదు అనుకుంటే తేనె నివేదన చేసి తప్పకుండా మీ యొక్క ఇబ్బందులను అధిగమించి ముందుకు వస్తారని భావిస్తున్నాను. ఇది ఈరోజు కార్యక్రమం.